అంటే ఇక నేను నా సినిమా ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ ఇన్ సూపర్లేటివ్స్, ఇది అట్లుంటది ఇట్లుంటది భయ. సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా దే విల్ బీ హ్యాపీ, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. దే స్పెండ్ 2 hours టు వాచ్ అవర్ ఫిల్మ్. అదైతే నేను 100% కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే మీకైతే బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. మాకు ఆ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. 150 మందికి మేము చూపించినప్పుడు 2 shows వేసామన్న, ఒక ఇన్ బిట్వీన్ 3 months లో 2 shows వేసాము. ఒక కాంప్లిమెంట్ చెప్తారా, ఏదైనా ఒకటి బాగా నచ్చింది? లేదు, వాళ్ళకి అందరికి ఎట్లుందంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అరే నువ్వు బాగా చేసావురా, బాగా వచ్చింది, బాగా చేశారండి మీరు ఇట్లా ఇది అనే దే ఆర్. అది ఎట్లా ఉంది అంటే స్టోరీస్ ఎనీవే వాళ్ళని ఎంగేజ్ చేస్తోంది. ఈ స్టోరీలో నన్ను ఈ క్యారెక్టర్ చేయడం కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను స్టోరీ ఇందులో ఎంత పవర్ఫుల్ అంటే వీడు కామెడీ చేశాడు కదా, వీడు ఇట్లా చేస్తున్నాడా అన్నట్టు లేదు. వాళ్ళు స్టోరీ తోటి ఉన్నారు. అండ్ అందరు ఆర్టిస్ట్ ఇందులో, నిగల్ రవి గారు, చక్రపాణి గారు, మోయిన్, అలీరేజా, మా హీరోయిన్ వైశాలి, లిల్లీ క్యారెక్టరేషన్ శ్వేత అవస్థి, అందరూ చాలా బాగా చేశారు. దే డిడ్ దేర్ పార్ట్ టు ద టీ. ఇక అది ఎట్లుందంటే దే ఆర్ జస్ట్ హ్యాపీ దట్ దే సా ద ఫిల్మ్. అరే సింపుల్గా ఎంత బాగుంది ఈ సినిమా, ఇలాంటి ఇవ్వండి. నేను యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ నేను ఆ వీడియో కూడా బయట పెడతా. రామనాయుడు ప్రివ్యూ థియేటర్లో వేసాము, అది అక్కడ అందులో కొంచెం ఎక్కువ వస్తుంది ఈ ఫీడ్బ్యాక్ వీడియోకి. బట్ నేను అది బయట పెడతా. ఇంకా అది బయట పెడితే ఐ థింక్ పీపుల్ విల్ నో నేను చెప్పేది కరెక్ట్ అనేది నమ్ముతారు. నాకు ట్రైలర్లో నేను ఒకటి అడగాల్సింది ఉంది. 3 డైలాగులు ఉన్నాయి. నెంబర్ 1 చాలా మందికి సమాధానం చెప్పాలి. నెంబర్ 2 నవ్వుల పాలు కాకూడదురా అని తల్లి మీకు చెప్తూ ఉంటాను. నెంబర్ 3 నువ్వేమైనా పెద్ద తోపా అని అంటే అందరికీ నచ్చిన లాస్ట్ డైలాగ్, నువ్వు తోపా అంటే నేను కాదా అని అంటున్నా. ఈ 3 అభినవ్ ఏంది హీరోగా సినిమా తీయడం ఏంటి అని అనుకునే వాళ్ళకి మీరు ఇస్తున్న ఆన్సర్ లాగా అనిపించింది నాకు. మేబీ, బట్ అది అలా ట్రైలర్లో కట్ చేసాము అట్లా కాబట్టి, సినిమా నుంచి బయటికి ట్రైలర్లో వచ్చింది కాబట్టి అలా అనిపిస్తుండొచ్చు. బట్ నేను అదే అంటున్నా, నా జర్నీ కూడా, నా పర్సనల్ లైఫ్ జర్నీ కూడా నేను అంత రిలేట్ అయ్యాను ఈ క్యారెక్టర్లో. చాలా రిలేట్ అవ్వగలిగాను ఈ క్యారెక్టర్ తోటి. నా క్యారెక్టర్ సినిమా, నా పర్సనల్ లైఫ్లో నేను పడ్డ స్ట్రగుల్ కానివ్వండి, నా ఫైట్ కానీ సినిమాల్లోకి రావడానికి, మను గాడి క్యారెక్టర్ వాడి ఫైట్ వాడిది ఇంకోటి ఏదో అవ్వడానికి. సో ఆ రిలేషన్ ఇది ఉంది కాబట్టి వాళ్ళు అట్లా ట్రైలర్లో కట్ చేస్తే అట్లా అనిపిస్తుంది. బట్ మీరు సినిమా చూస్తే ఐ డోంట్ థింక్ యూ విల్ ఈవెన్ నోటీస్ దోస్ డైలాగ్స్, నా ఫీలింగ్. ఎందుకు చూడకపోయినా చెప్పొచ్చండి. ఇప్పుడు గమ్యాలు వేరు కావచ్చు, లక్ష్యాలు వేరు కావచ్చు, అవి ప్రతి వారి జీవితంలో ఉండేటివి. నేను బిజినెస్ పెట్టుకున్నా, నేను ఉద్యోగం పెట్టాలనుకున్నా వస్తాయి. నానా నవ్వులు పాలవుతామంటారు, లేదా నేను చాలా మందికి ఆన్సర్ చెప్పాలంటాం, మనల్ని అంటున్న వాళ్ళని తిరుగుతున్న వాళ్ళని. ఇది కాదు, జనరల్ గా అడిగాను అంతే. ఇవి మీకు కంపల్సరీ వస్తాయి కాబట్టి ట్రైలర్ కట్ చేసినప్పుడు ఈ ఉద్దేశం ఉంటుంది. అది చెప్పడం కూడా తప్పు కూడా లేదు. మనం పని చేస్తున్నా నిరూపించుకోవాలి.